నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు చైత్ర పౌర్ణమి. మనము ఇంతకుముందు కొన్ని నెలలుగా జరుపుకున్నట్లే ఈరోజు కూడా ధమ్మపద పారాయణము వివరణ చేసుకుందాం. ఇంతకుముందు ఎంతవరకు చెప్పుకున్నాం మనము? ఎవరికైనా జ్ఞాపకం ఉన్నదా? నాలుగవది అయిపోయిందా? కాలేదు. నాలుగవది 53 దాకా చెప్పుకున్నామా? జ్ఞాపకం ఉన్నది కదా బాగానే మీకు? పోనీ అంతవరకైనా జ్ఞాపకం ఉన్నది కదా? ఉప్పవగ్గు చతుర్థో పుష్పవర్గము. ఇందులో మనం ఇంతకుముందు 53 గాథలు చెప్పుకున్నాం. 53వ గాథ యథాపి పుష్పరాసింహ కైరామాల గుణే బహు ఏవం జాతేన మచ్చేన కర్తవ్యం కుశలం బహు. అంటే పూలరాశి నుంచి మాలాకారుడు ఏం చేస్తాడు? ఒక రాశిగా పోయబడినటువంటి పూల నుంచి ఒక్కొక్క పువ్వు ఏరి అందమైన పూలమాలను తయారు చేస్తాడు. ఆ విధంగా మర్త్యుడు అంటే మర్త్యుడు అంటే ఎవరు? మరణం కలిగిన వారిని మర్త్యుడు అని అంటారు. ఇక్కడ మనము ఎప్పటికీ ఉండడానికి రాలేదు, మనకు మరణము ఉన్నది. అంటే ఈ జననము మరణము మధ్యలో మనం ఏం చేయాలా? పూలరాశి నుంచి మాలాకారుడు అందమైనటువంటి పూలమాలను తయారు చేసినట్టుగా ఒక దారానికి అందమైన పూలను కుచ్చి ఆ మాల తయారు చేస్తాడు కదా. ఆ విధంగా మనము ఏం చేయాలి? ఇక్కడ సుందరమైనటువంటి కర్మలు, మంచి పనులు చేయాలి. మంచి పనులే మన విజ్ఞానము అనే దారానికి కూర్చబడినటువంటి అందమైన పూలు. మన చేతన ఒక దారం అనుకుంటే మన కాన్షియస్నెస్ అంటారు కదా, చేతన విజ్ఞానం. దానికి మనం చేసే అందమైనటువంటి పనులే పూలు అన్నమాట. దానికి కూర్చబడినటువంటి పూలు. మరి ఈ లోకంలో మరణమైతే తప్పదు. ఈ జనన మరణాల మధ్యలో మనం చేయవలసింది ఏంటిది? మంచి పనులు చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు అని. అంతవరకు ఇంతకుముందు మనము చెప్పుకున్నాం. స్థానము శ్రావస్తి. గట్టిగా చెప్పండి. వ్యక్తి విశాఖ ఉపాసిక. ఈ విశాఖ ఉపాసిక గురించి మీరు విన్నారు కదా ఇంతకుముందు. ఈమె ధనుంజయ శ్రేష్ఠి పుత్రిక, గొప్ప దాత. సంఘానికి స్త్రీలలో ఈమె అంతటి దాత ఇంకొకరు మనకు కనిపించారు బుద్ధుడి కాలంలో. గొప్ప దాత. ఇంకా ఆమె గురించిన చాలా వివరాలు ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడైనా వివరంగా చెప్పుకుందాం ఆమె గురించి. అయితే ఆమె బాల్యం నుంచే
చిన్న వయసులోనే బుద్ధుని ఉపాసకురాలవుతుంది. ఎందుకంటే వాళ్ళ తల్లిగారి ఇంటిలో అతను ఉన్నప్పుడే, ఆమె ఉన్నప్పుడే బుద్ధుడు వాళ్ళ ఊరికి పోతాడు, మేండక శ్రేష్ఠి దగ్గరికి. అప్పుడే ఆమె బుద్ధుని యొక్క ఉపాసకురాలై ఆయన బోధించిన ధర్మాన్ని వింటది, విని శ్రోతాపత్తి ఫలాన్ని పొందుతుంది. ఈ ఫలాల గురించి తెలుసు కదా మీకు. ఫలాలు ఎన్ని? శ్రోతాపత్తి, తర్వాత సకదాగామి, అనాగామి, చివరిది అర్హంత. ఈ 4 ఆర్య ఫలాలు అంటారు దీన్ని. అంటే శ్రేష్టమైన ఫలాలు అని. ఆర్య అనే పదం ఎక్కడ వచ్చినా కూడా బౌద్ధంలో శ్రేష్టమైన అని అర్థం. ఈ ఆర్య ఫలాలు అంటే శ్రేష్టమైన, ఉత్తమమైన ఫలాలు అని. ఈ మొదటి ఫలం ఏమిటి? శ్రోతాపత్తి ఫలం. ఈమె శ్రోతాపన్నురాలైంది కాబట్టి ఆమె అంటే 7 జన్మల్లో ఎప్పుడైనా కూడా ఆమె ముక్తురాలు అంటే అర్హంతురాలు కావచ్చు. అటువంటి గొప్ప ఫలాన్ని ఆమె బాల్యంలోనే పొందింది. తర్వాత అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడా మామను మార్చివేసి, ఆ మామ జైనుల శిష్యుడు అన్నమాట. బుద్ధుడు అంటే, బుద్ధుని బోధ అంటే అతనికి ఎంత మాత్రం గిట్టదు. అటువంటి మామను ఆమె మార్చివేసి ఆయన చేత కూడా ఈ ధర్మాన్ని ఆచరింప చేస్తుంది. అటువంటి శ్రేష్టమైన ఉపాసిక ఈ విశాఖ ఉపాసిక. ఆమెకు భగవానుడు ఈ గాథను బోధించిండు. ఏ గాథ? ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటిది. ఏది? ఈ లోకంలో జన్మించినటువంటి మానవుడు అనేక మంచి కర్మలు చేయాలనేటువంటిది. స్థానము శ్రావస్తి, వ్యక్తి ఆనంద ధీరుడు. మరి ఆనందుడు ఎవరు? ఎవరికి తెలియదా? ఎవరు ఆనందుడు? బుద్ధుని శిష్యుడు. అంటే శిష్యులు చాలామంది ఉన్నారు, వేల మంది ఉన్నారు బుద్ధునికి. ఆనందుడు బుద్ధుని సేవక శిష్యుడు. బుద్ధుని సేవ కోసము ఇతడు ఎన్నుకోబడతాడు. అంటే బుద్ధుడికి 50 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత నియతంగా పరిచారకుడు ఎవరు ఉండరు. అంటే ఈరోజు ఈయన సేవ చేస్తే ఇంకో రోజు ఇంకొక అతను, ఒక రోజు సుమనుడు, ఇంకో రోజు మేఘీయుడు, ఇట్లా వేరే వేరే ఈ భిక్షువులు బుద్ధుని సేవిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు సరిగ్గా సేవ చేయరు. మేఘీయుడి గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. బుద్ధుడు బుద్ధుడు ఇక్కడ ఉండు, నువ్వు ఇంకొక శిష్యుడు వచ్చిన తర్వాత నువ్వు వెళ్దు అంటే వినకుండా నేను ధ్యానం చేసుకుంటానే వెళ్ళిపోతాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం. వీళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ప్రాంతం పేరు నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు, కానీ ఊళ్ళోకి భిక్ష కోసం వెళ్తాడు. వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నప్పుడు కృమికూలం అనేటువంటి నదీ తీరంలో అందమైన మామిడి తోటను చూస్తాడు. చూసి ఇక్కడ ధ్యానానికి చాలా బాగుంటుంది, ఇక్కడ ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది, పచ్చని తోట, ఆయన నాకు రాగండి. చక్కని తోట ప్రశాంతంగా ఉంది, ఇక్కడ నేను ధ్యానం చేసుకుంటా అని బుద్ధుడి దగ్గరికి వచ్చి బుద్ధుడిని అడుగుతాడు. నేను ధ్యానం చేసుకుంటా, వెళ్తే అక్కడికి నేను మంచి మామిడి తోటను చూసిన అని అంటే, అప్పుడు బుద్ధుడు నేను ఒంటరిగా ఉన్నా కదా, ఇతరులు ఎవరైనా వచ్చేంత వరకు ఆగు, ఆ తర్వాత వెళ్దువు అని అంటాడు. అంటే మీకు చేయవలసింది లేదు, చేసింది దించుకోవాల్సింది లేదు. నాకు ఇంకా చేయవలసింది ఉన్నది, చేసిన దాన్ని దించుకోవాల్సింది ఉన్నది. ఇదిగో మీ పాత్ర చివరాలోనే అక్కడ వారేసి ధ్యానం చేసుకుంటానే వెళ్ళిపోతాడు. అంటే బుద్ధుడికి చేయవలసింది లేదు,
చేసిన దాన్ని దించుకోవాల్సింది లేదు అంటే ఏమిటి అర్థము? ఆయన కొత్తగా ధ్యానం చేసి సాధించవలసింది ఏమీ లేదు. ఆయన కృతకృత్యుడు, చేయవలసిన దాన్ని చేసినవాడు, నిర్వాణాన్ని పొందినవాడు. కానీ ఈ మేఘీయుడు ఈ శిష్యునికి ధ్యానం చేయవలసి ఉన్నది, తనలోని సంస్కారాల్ని నశింపజేయవలసి ఉన్నది, నిర్వాణాన్ని పొందవలసి ఉన్నది. ఆయన చెప్పింది సరి అయిందే, కానీ గురువును ఒంటరిగా వదిలిపెట్టిపోవటము సరి అయింది కాదు, గురువు మాట వినకపోవటము సరి అయింది కాదు. అతను అక్కడికి వెళ్ళి ఆ నదీ తీరంలో ఆ మామిడి తోటలో సాయంత్రం దాకా ధ్యానం చేసుకుంటాడు. కానీ మనసులో హింసకు సంబంధించిన ఆలోచనలు, ద్వేషానికి సంబంధించిన ఆలోచనలు, కామానికి సంబంధించిన ఆలోచనలు సాయంత్రం వరకు చిత్తాన్ని ముట్టడిస్తాయి. ఏమాత్రము ఏకాగ్రత రాదు, అతనికి మనసు కుదురుకోదు. సాయంత్రం అతను మళ్ళీ బుద్ధుని దగ్గరికి వచ్చి, నేను ఏం చేసినా శ్రద్ధతో ఇల్లును వదిలి ప్రవ్రజ్య తీసుకున్నా నాకు ఇటువంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని బుద్ధునికి మొరబెట్టుకుంటాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, మొట్టమొదట ఒక జ్ఞానాన్ని పొందాలనుకునే వ్యక్తి చేయవలసింది ఏమిటి? శ్రద్ధను కలిగి ఉండాలి కదా. బుద్ధుని యందు మొదటనే 3 రత్నాలు చెప్పుకున్నాం కదా, మనం 3 రత్నాల వందన చేసుకున్నాం. బుద్ధుడు, ధర్మము, సంఘము. నీకు బుద్ధుడి యందు శ్రద్ధ లేదు కదా. బుద్ధుడు చెప్పిన మాట వినకుండా అతను వెళ్ళిపోయాడు, నేను ధ్యానం చేసుకుంటా అని. మొదట శ్రద్ధతో సజ్జనుల సేవ సాంగత్యము చేయటం వల్ల తగ్గింది ఒకటి మెల్లమెల్లగా వస్తాయి. అంతేగాని ఏమీ లేకుండా నువ్వు ఒంటరిగా వెళ్ళి నేను ధ్యానం చేసుకుంటా అంటే అది కుదరదు. ఇది ఉంటూ దీంతో పాటు అది ఉండాలి, ఇది లేకుండా అది ఉండకూడదు. ఉంటే అట్లా మేఘీనికి వచ్చినట్టుగా చెడు ఆలోచనలు రావడానికి అవకాశము ఉన్నది. అయితే ఇట్లా 50 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు నియత సేవకుడు ఎవరు బుద్ధునికి లేరు. అందువల్ల బుద్ధుడే ఉంటాడు, సంఘం మొత్తం సమావేశపరిచి భిక్షు సంఘాన్ని, మరి ఇప్పుడు నాకు 50 ఏళ్ళ వయస్సు, నా పనులు నేను ఒక్కరిని చేసుకోవటం కష్టము, ఎవరైనా ఒక నియత సేవకుడు అవసరము, మరి ఇప్పుడున్న వాళ్ళేమో ఇట్లా ఉన్నారు అని చెప్తాడు. చెప్తే అప్పుడు సారిపుత్రుడు, మొగల్లానుడు వీళ్ళు అగ్రశ్రావకులు అంటారు. వీళ్ళిద్దరిని సంఘంలో 100 మంది భిక్షువులు ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ అందరికంటే పెద్దవారు అన్నమాట సంఘంలో. వాళ్ళు మేము మీ సేవకుంటాము అని అంటారు. అంటే బుద్ధుడు ఒప్పుకోడు. సారిపుత్రుడిని ఏమంటాడు? నువ్వు ఉన్న చోట నేను ఉన్నట్టే అంటాడు. సారిపుత్రుడిని ఏమంటాడు బుద్ధుడు? నువ్వు ఉన్న దిక్కుకు నేను ఇంకా చూసే అవసరం లేదు. అంటే అంత గొప్ప గౌరవం, ఆయన జ్ఞానం మీద అంత గొప్ప గౌరవం బుద్ధుడికి సారిపుత్రుడి మీద. మరి మనం ఇద్దరము ఒకే చోట ఉంటే ఎట్లా? తెలిసిన వాళ్ళు 2 దిక్కులో పోతే 2 చోట్ల జ్ఞానం ప్రచారం అవుతుంది కదా. మరి ఇద్దరం ఒకే చోట ఉంటే అది బాగుండదు. అందుకని వీళ్ళందరినీ తిరస్కరిస్తాడు. ఇంకా 80 మంది మహాశ్రావకులు ఉంటారు, వాళ్ళని కూడా ఒప్పుకోడు బుద్ధుడు. మరి ఈ ఆనందుడి పక్కనున్న భిక్షువులు అంటారు, అందరూ బుద్ధుడి సేవ కోసము తహతహపడుతూ నేను నేను అని అంటూ ఉన్నారు, నువ్వెందుకు అడగటం లేదు అని అంటాడు. నేను అడగా, నేను నచ్చితే బుద్ధుడే నన్ను కోరుకుంటాడు అని ఆనందుడు అంటాడు. అంటే అప్పుడు బుద్ధుడేమంటాడు? వాడే అడుగుతాడు, మీరేమనకండి అంటాడు. అంటే అప్పుడు ఆనందుడేమంటాడు? నేను భగవానుని సేవకు ఉంటా, కానీ నాకు 8 వరాలు ఇవ్వాలని అంటాడు. అంటే అవేమీ దోషంతో కూడిన వరాలు కావు, నిర్దోషమైనటువంటి వరాలు. ఆ 8 నాకు ఇప్పుడు జ్ఞాపకం లేవు, కానీ ముఖ్యమైన ఏమిటంటే భగవానుడు దర్శనానికి ఎవరైనా వస్తే వాళ్ళకు దర్శనం చేయించే అధికారం నాకు ఉండాలి. తర్వాత నేను లేనప్పుడు భగవానుడు ఎవరికి ఏ బోధ చేసినా
మళ్ళీ నాకు దాన్ని వినిపించాలి. భగవాను ఎవరైనా తమ ఇంటికి మంచి భోజనాల కోసం పిలుస్తారు, నిమంత్రణకు పిలుస్తారు. అటువంటి వాటికి నన్ను వెంట తీసుకొని పోవద్దు. ఎందుకంటే అట్లా తీసుకొని పోతూ ఉంటే తక్కిన భిక్షువులు ఈయన మంచి భోజనాలు దొరికితేనే బుద్ధుడికి సేవకుడుగా ఉన్నాడు అని అంటారు. ఈ విధంగా ఈ వరాలు అడిగి వాటికి బుద్ధుడు ఒప్పుకున్న తర్వాత ఆయనకు శిష్యుడిగా ఉండి జీవితాంతము బుద్ధునికి సేవ చేస్తాడు. మరణ సమయం వరకు బుద్ధుని వెంట ఉంటాడు. అయితే చాలామంది అర్హంతులు అవుతారు సంఘంలో, కానీ ఆనందుడు శ్రోతాపన్నుడుగానే ఉంటాడు. బుద్ధుడు శరీరాన్ని వదిలిపెట్టేంత వరకు కూడా, మహాపరినిర్వాణాన్ని పొందేంత వరకు ఇతను ఏ విధంగా ఉన్నాడు? శ్రోతాపన్నుడుగానే ఉన్నాడు, అర్హంతుడు కాలేదు. ఆర్యఫలాల్లో మొదటిదిగా శ్రోతాపన్నత్వము. విశాఖ కూడా ఆ ఫలాన్ని పొందిందని ఇంతకుముందే మనము చెప్పుకున్నాం. అయితే బుద్ధుడు శరీరాన్ని వదిలే ముందు ఆయన ఒక చెట్టు మొదట నిలబడి ఏడుస్తూ ఉంటాడు. నేను ఇంకా సాధించవలసింది చాలా ఉన్నది, ఇప్పుడే గురువు వెళ్ళిపోతున్నాడు అని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా నాకెవరు మార్గదర్శనం చేస్తారు, త్రోవ చూపిస్తారు సాధనలు అని ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తుంటే ఆనందుడు ఎక్కడా లేడు అని అంటాడు బుద్ధుడు. అక్కడ చెట్టు దగ్గర ఉన్నాడు, ఏడుస్తున్నాడు అంటే పిలుచుకురమ్మని అంటాడు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, ఎందుకు ఏడుస్తావు? ఏడవకు, నువ్వు చాలా శ్రద్ధతో త్రికరణ శుద్ధి అంటారు కదా, ఆ విధంగా నీ జీవితం అంతా కూడా తథాగతునికి సేవ చేసినావు. బుద్ధుడు ఎప్పుడు నాకు అనే పదాన్ని ఉపయోగించడు. ఆ సందర్భంలో ఏ మాట వాడతాడు? తథాగతుడు అని వాడతాడు. తథాగతునికి నువ్వు త్రికరణ శుద్ధిగా సేవ చేసినావు, తప్పకుండా నీకు మేలు జరుగుతుంది, ఈ జన్మలోనే నువ్వు అర్హంతుడు అవుతావు అని చెప్తాడు. ఆ విధంగా బుద్ధుడు శరీరాన్ని వదిలిన తర్వాత కొన్నాళ్ళకే మొదటి సంగీతి జరిగే సందర్భంలోనే ఈ ఆనందుడు అర్హంతుడు అవుతాడు. అది ఆనందుని యొక్క సంక్షిప్త పరిచయం. నా పుప్పగంధో పటివాతమేతి నా చందనం కగర మల్లిక సతంచ గంధో పటివాతమేతి సబ్బాదిశ సప్పురిసో పవాయతి. పూల వాసన కానీ, చందన, తగర, మల్లెపూల వాసన కానీ గాలికి ఎదురుగా ఓజాలదు. సజ్జనుల కీర్తిగంధము గాలికి ఎదురుగా కూడా పోతుంది. సత్పురుషుల కీర్తి అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సువాసనను ఇచ్చేటువంటి వస్తువులు. పూలు, తర్వాత చందనము, తగరము, మల్లెపూలు, ఇటువంటివన్నీ సువాసన ఇచ్చేటువంటివి. ఆ సువాసన ఎటువైపు పోతుంది? గాలి ఎటు వీస్తే అటువైపు ఆ సువాసన పోతూ ఉంటుంది, గాలి వెంట పోతూ ఉంటుంది. కానీ మంచివారి యొక్క కీర్తి అనే సువాసన అన్ని దిక్కులకు పోతూ ఉంటుంది కదా, గాలికి వ్యతిరేక దిశలో కూడా పోతూ ఉంటుంది. అంటే సజ్జనుల కీర్తి అంతటా వ్యాపిస్తుంది. అందుకని శీలవంతులు కావాలి. వేరే ఏమున్నా లేకున్నా, ఆర్యఫలాల విషయం ఎట్లా ఉన్నా కూడా మొదట శీలవంతుడైతే కావాలి, తర్వాత తక్కినవి అన్నీ సమకూర్తాయి మెల్లమెల్లగా. చందనం తగరం వాపి ఉప్పలం అథ వస్సికి ఏతేషాం గంధజాతానం శీలగంధో అనుత్తరో. చందనము, తగరం, కలువ సన్నజాతుల నుండి పుట్టే వాసన కన్నా శీలగంధమే శ్రేష్టమైనది. ఇప్పుడు
సువాసననిచ్చే వస్తువుల గురించి చెప్పుకున్నాం కదా ఇంతకుముందే. చందనము, తగరము, కలువ, సన్నజాజులు, ఇవి అన్నీ సువాసనను ఇస్తాయి. అయితే వీటి సువాసన కన్నా కూడా సజ్జనుల యొక్క శీలమే శ్రేష్టమైంది, ఉత్తమమైంది, గొప్పది. పూల వాసన ఏమిటి, కొద్దిసేపు ఉండి పోతుంది. ఇవాళ పూలు తెచ్చి పెట్టినాము, 2 రోజుల్లో అన్నీ వాడిపోతాయి, తీసి బయట వేసేస్తాం, అంతే కదా. అందుకని మనము బుధవందనలో చెప్పుకుంటాం, ఏది వర్ణవంతం సుగంధకం, అది కాదు, సమయానికి గుర్తుకు రావడం లేదు నాకు. అయితే ప్రతిసారి మనము పూజలో చెప్పుకుంటూ ఉంటాం, ఇది మంచి మాట. దానికోసం మళ్ళీ నేను చూసి అయినా చెప్పాలని చెప్తూ ఉన్నా. వర్ణగంధ గుణోపేతం ఏతం కుసుమ సంతతిం పూజయామి మునిందస్త శ్రీపాద సరోరుహే ఇమాని పుప్పాని వర్ణేనపి సువర్ణం గంధేనపి సుగంధం. అంటే ఈ పూలు చక్కని వర్ణాన్ని అంటే రంగును కలిగినటువంటివి. తర్వాత గంధం ఎటువంటిది, సుగంధం. గంధం అంటే వాసన, సువాసన కలిగినటువంటివి. అటువంటి ఈ పూలు సంతానేనపి సుసంతానం, వాటి ఆకారం కూడా చాలా బాగున్నది. అవి 2 రోజుల తర్వాత ఈ ఆకారం ఉంటుందా, ముడుచుకపోతాయి, వాడిపోతాయి కదా. తర్వాత సంతానేనపి సుసంతానం కిప్పమేవ దుర్గంధం దుస్సంతానం పాపునిస్తతి. అంటే త్వరలోనే అవి తమ ఆకారాన్ని కోల్పోతాయి, తమ వాసనను కోల్పోతాయి, తమ రంగును కూడా కోల్పోతాయి. మరి ఆ విధంగా ఈ చందనము, తగరము, కలువ, సన్నజాజుల నుంచి పుట్టేటువంటి ఆ వాసన స్వల్పకాలం మాత్రమే ఉండేటువంటిది. వాటి అందము స్వల్పకాలమే ఉంటుంది కదా. దీర్ఘకాలం ఉంటాయా, ఉండయి. అవన్నీ పోతాయి, స్వల్పకాలంలోనే పోతాయి. కానీ శీలగంధం మాత్రము స్థిరంగా ఉంటుంది. అక్కడ కీర్తి గంధము సువాసన స్థిరంగా ఉంటుంది. అతడు మళ్ళీ దుర్మార్గుడు అయితే తప్ప ఆ కీర్తి ఎటు పోదు. దుర్మార్గుడు అయినప్పటికీ కూడా జనం ఏమంటారు, ఒకప్పుడు చాలా మంచివాడు, ఇప్పుడు ఇట్లా మారిపోయినావు అని అంటారు. ఆ పేరు ఎటు పోతుంది కదా. మంచిగా ఉన్నప్పటి సమయాన్ని కూడా లోకము గుర్తు చేసుకుంటుంది. అప్పమత్తో అయం గంధో యాయం తగరచందనం యోచ శీలవతం గంధో వాతి దేవేషు ఉత్తమో. తగర చందనాదుల వాసన చాలా తక్కువ, కానీ శీలవంతుల కీర్తి గంధము దేవతల వరకు వ్యాపింప సాలినంత గాఢమైనది. ఈ సువాసననిచ్చేటువంటి వస్తువులు ఉన్నాయి కదా, వాటి ద్వారా వెలువడేటువంటి వాసన స్వల్పమైనటువంటిది. ఎంత దూరం పోతుంది అది, తక్కువ దూరమే పోతుంది. కానీ సజ్జనుల యొక్క కీర్తి అనే సుగంధము దేవలోకం వరకు కూడా వ్యాపిస్తుంది అని. దేవతలు కూడా శీలవంతులైనటువంటి వారిని స్మరించుకుంటూ ఉంటారు. అది శీలం యొక్క గొప్పతనం. స్థానము రాజగృహము, వ్యక్తి గోతిక తేరుడు, దేశం సంపన్న శీలానం అప్పమాద విహారిణం సమ్మదన్యో విముత్తానం మారోమగ్గం నవిందతి. శీల సంపన్నులైన జాగరూకులైన సరి అయిన జ్ఞానంతో విముక్తులైన వారి మార్గాన్ని మారుడు తెలుసుకోలేడు.
మారుడు అంటే ఇక్కడ అంతకుడు, మృత్యువు అన్నమాట. తర్వాత మారుడు అంటే జ్ఞానుల యొక్క మనస్సును చలనం చేసేవాడు అని కూడా ఒక అర్థం. మారుడని ప్రత్యేకించి శరీరధారి అయిన వ్యక్తి ఎవరు ఉండరు. మన మనసులో జరిగే ఒక ప్రేరణ అది. ఎటువంటి ప్రేరణ అంటే నిర్వాణానికి పోకుండా అడగించేటువంటి ప్రేరణ. దాన్నే ఏమంటాము? మారుడు అని అంటాము. మరి ఆ మారుడు ఇటువంటి వారి మార్గాన్ని తెలుసుకోలేడు. ఎటువంటి వారి మార్గాన్ని అంటే శీల సంపన్నులు, శీలాన్ని కలిగినటువంటి వాళ్ళు. శీలం అంటే కనీసం ఏ నియమాన్ని పాటించాలని చెప్పుకుంటాం మనం ఎప్పుడు? పంచశీల. ఏమిటి అవి? ఏ ప్రాణిని చంపకూడదు, ప్రాణి హత్యను విరమించుకోవటం, తర్వాత దొంగతనము చేయకుండా ఉండటం, వ్యభిచారము చేయకుండా ఉండటం, తర్వాత అబద్ధాలు చెప్పకుండా ఉండటము, కఠినంగా మాట్లాడకపోవటము, వదరుపోతూ కాకుండా ఉండటము, చాడీలు చెప్పకుండా ఉండటం. ఇది 4వ శీల నియమం. 5వది ఏమిటి? మత్తు వస్తువులను తీసుకోవద్దు. అది కళ్ళు కావచ్చు, వైను, గంజాయి, డ్రగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, ఇటువంటి ఏవి తీసుకోవద్దు. ఇప్పుడు ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎవరికి తెలిసేది కాదు కదా. ఇప్పుడు అందరికీ అంటే సమాజము పతనమవుతున్నదా బాగుపడుతున్నదా? ఒకప్పటికి ఇప్పటికీ పతనమయ్యే అవకాశాలు బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మనిషి చెడిపోవడానికి ఇన్ని అవకాశాలు లేవు. ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి. మన పరిసరాలు బాగా విషమయం అయిపోతున్నాయి రోజు రోజుకు. మన పిల్లల్ని కాపాడుకోవటం కూడా కష్టమే. వాడు డ్రగ్స్కు బానిస అవుతాడో, డ్రగ్స్కు బానిస అవుతే వాడు హంతకుడు కావచ్చు, ఇంకా ఏమైనా కూడా కావచ్చు. అందుకని శీలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మత్తు వస్తువులను ఎవరు తీసుకోవద్దు. ఈ విధంగా శీల సంపన్నులు అయినటువంటి వారు. ఆ తర్వాత జాగరూకులు. జాగరూకులు అంటే ఎప్పుడు మెలకువగా ఉండేవారు, సతితో ఎరుకతో ఉండేవారు. మరుపులోకి పోకూడదు. మరుపే మృత్యువు. అప్రమత్తతనే కాదు, అప్రమత్తతనే అమృత పదవి, ప్రమత్తతనే మృత్యు పదవి అని చెప్పుకున్నాం. అప్రమత్తత అంటే జాగ్రత్తగా ఉండటం. ప్రమత్తుడు అంటే మత్తులో బాగా ఉన్నవాడు. అప్రమత్తుడు అంటే మత్తులో లేనివాడు. ఇప్పుడు జ్ఞానంకు పక్కన ఆవెడితే ఏమవుతుంది? అజ్ఞానం అవుతుంది. అదేవిధంగా ప్రమత్తత పక్కన ఆ ఉంచితే అప్రమత్తత అవుతుంది. అంటే అది జాగ్రత్త అవుతుంది. ప్రమత్తత అంటే అజాగ్రత్త, అప్రమత్తత అంటే జాగ్రత్తగా ఉండటం, మెలకువగా ఉండటం. మరి ఆ విధంగా నిరంతరము మెలకువతో ఎప్పుడు మనము మెలకువగా ఉన్నంత వరకు, నిద్రలో అయితే అవకాశం లేదు మనకు, కానీ మెలకువగా ఉన్నంత వరకు మనము అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ మనస్సు ఎప్పుడు మనను మోసగిస్తుందో తెలియదు. ఎందుకంటే ఈ ఇంద్రియాల యొక్క ఆకర్షణ ఉన్నది కదా మనస్సుకు. ఏమిటి ఇంద్రియాలు? శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన. బుద్ధుడేమన్నాడు వీటిని అంటే, వీటి అందే నిమగ్నమై ఉండేటువంటి వాడిని కుష్ఠరోగితో పోల్చిండు ఆయన. కుష్ఠరోగికి బాగా పుండ్లు ఉంటాయి కదా. పుండ్లు ఉంటే వాడు ఆ మంట దగ్గరగా మంట కాగుతుంటే ఈ పుండ్లకు హాయిగా ఉంటుందట. ఈ పుండ్లు ఆ వేడికి హాయిగా అనిపిస్తుంది అతనికి. మళ్ళీ మళ్ళీ కాచుకుంటూ ఉంటాడు, దొరద పుడుతుంది, గోక్కుంటూ ఉంటాడు. గోకినా కొద్దీ ఇంకా పుండ్లు అవుతాయి. పుండ్లు అయి చీంపడుతుంది, దుర్గంధము వ్యాపిస్తుంది. ఆ విధంగా కామాల్ని అనుభవించిన కొద్దీ దురద పుట్టినవాడు గోక్కున్నట్టుగా ఇంకా గోక్కోవాలనిపిస్తుంది. ఈ గోక్కుంటూ పోయిన కొద్దీ అంతా మనసు అంతా దుర్గంధం అయిపోతుంది. దుర్గంధమై చీంబట్టి
వాడి చేతన అంతా చెడిపోతుంది. అందుకని ఎరుకతో ఉన్నవాడు అట్లాంటి తప్పులు చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దొంగ పశువులు ఉంటాయి కదా, ఆవులు కానీ బర్రెలు కానీ దొంగ ఉంటే ఏం చేస్తారు, దాని మెడలో ఒక గంట కడతారు, అంతే కదా. ఆ గంట చప్పుడు మెడలో ఒక దుడ్డు కడతారు, తర్వాత గంట కూడా కడతారు కదా. మరి అది ఎక్కడున్నది అని తెలియడానికి వీడికి గంట చప్పుడు దగ్గర ఉన్నదా, గంట చప్పుడు వినబడతలేదంటే అది ఎటో పోయిందని అర్థం కదా. అతను ఎప్పుడు దాన్ని మనసులో గుర్తుంచుకుంటూ ఉంటాడు కదా కాపరి, లేకపోతే అది ఏ చేనునో పడుతుంది, తర్వాత పంచాయతీ. అదేవిధంగా మన చిత్తము చాలా చంచలమైనటువంటిది, దొంగ పశువు లాంటిది అన్నమాట. ఇది ఎప్పుడైనా మన నుంచి, మన ఎరుక నుంచి తప్పించుకొని పోవచ్చు అది. అందువల్ల సదా జాగరూకుడై ఉండాలా, ఎరుకతో ఉండాలా. మరుపే మృత్యువు, ఎరుకనే అమృతత్వం. అందుకని ఎప్పుడూ మనసును గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా సాధకులైనటువంటి వాళ్ళు మనసును ఎప్పుడు గుర్తిస్తూ ఉండాలి. అది ఏం చేస్తున్నది, అది ఎటుపోతున్నది, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నది అనేది గుర్తుపట్టుకొని ఉండాలి. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తారు, చక్కగా ఆసనం వేసుకొని ఇట్లా కూర్చున్నారు, కూర్చొని మనసును అక్కడ గురువు చెప్పిన చోట ఉంచుతారనుకోండి. కానీ అది మిమ్మల్ని మరిపించి ఎటో పోతుంది. కూర్చోవడానికి బాగా కూర్చున్నాను, మంచి ధ్యానం చేసుకుంటున్నాను అన్నట్టే ఉంటుంది చూసేవాళ్ళకు. కానీ ఈ ఎరుక అనేది లేకపోతే, ఈ ఎరుక, ఈ మెలకువ, ఈ గమనిక అనేది ఎక్కడ ఉండాలా, గురువు చెప్పిన చోటనే ఉండాలి. ఎక్కడైతే మీ గురువు మీకు కర్మస్థానాన్ని ఉపదేశించిండో అక్కడే ఉండాలి. అది ఈ ఎరుకతో ఉండడు కాబట్టి, ఇతను అప్రమత్తుడై ఉండడు కాబట్టి, జాగరూకతలో ఉండడు కాబట్టి అది తప్పించుకొని ఎటో వెళ్ళిపోతుంది. అంటే మీరు మంచి ధ్యాని కావాలంటే కూడా ఏం కావాలా, ఎరుకనే ధ్యానం. ఎరుక లేకపోతే ధ్యానం లేదు. అందుకని ఎరుకతో ఉండాలి. మీరు ఏ పని చేసినా కూడా ఆ పని మీద ఎరుకతో ఉండాలి. పరధ్యానంతో పని చేస్తే ఆ పని బాగా జరగదు. అందుకని ప్రపంచ విషయాల్లో కూడా మన పనుల్లో సమగ్రత, పరిపూర్ణత పొందాలని అంటే ఎరుకతో పనిచేయాలా. ధ్యానంలో పరిపూర్ణతను పొందాలంటే కూడా ఎరుకతో ధ్యానం చేయాలి. చేయకపోతే అది వ్యర్థం. కూర్చోవడానికి బాగానే కూర్చుంటాం కానీ ఫలం మాత్రం రాదు. అందుకని ఎరుకతో ఉండాలి. దాన్నే ఏమన్నాడు, జాగరూకత అన్నాడు, అప్రమత్తత అన్నాడు. అప్పమాద విహారిణం తేసం సంపన్నశీలానం అప్పమాద విహారిణం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా శీలవంతుల గురించి, ఆ సువాసనలతో పోల్చి. అటువంటి శీలవంతులు అప్రమత్తతలో ఉండేటువంటి వారు. సమ్మధన్యు విముక్తానం అంటే సమ్యక్ జ్ఞానం వలన ముక్తులైన వారు. సరి అయిన జ్ఞానం ఉన్నది, మిథ్యా జ్ఞానం ఉన్నది. లోకంలో మిథ్యా జ్ఞానం ఉన్నది అంటే తప్పుడు జ్ఞానం, బంధం వైపు తీసుకొని పోయేటువంటిది. తర్వాత సరి అయిన జ్ఞానం కూడా ఉన్నది, ఇది ముక్తికి తీసుకొని పోతుంది. ఇప్పుడు ఈ లోకానికి 3 లక్షణాలను ఏం చెప్పిండు బుద్ధుడు. అనిత్య, దుఃఖ, ఏమిటి మూడవది, గట్టిగా చెప్పండి. అనాత్మ. అనిత్యము, దుఃఖము, అనాత్మ, ఈ 3 లక్షణాలు ఈ లోకానికి ఉన్నాయి. ఈ లోకంలో ఏది ఒకే విధంగా మార్పు లేకుండా స్థిరంగా శాశ్వతంగా ఉండదు. ప్రతిదీ మారుతూ ఉంటుంది. అది సృష్టి యొక్క లక్షణం. ప్రతిదీ మారుతూ ఉంటుంది. కానీ ఇతను ఏమనుకుంటాడు, ఇది ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది, నేను ఎన్నటికీ చచ్చిపోను, ఈ లోకం ఇట్లనే ఉంటుంది, ఈ అందం ఇట్లనే ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇది మిథ్యా జ్ఞానం అన్నమాట, మిథ్యా దృష్టి కదా. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసేది సరి అయినటువంటి జ్ఞానం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడు. అరే బుద్ధుడు ఏం చెప్పిండు, అంత నిరాశవాదం ఇలా ఏమున్నది, అంత నిత్యము, అంత దుఃఖము, ఏది నేను కాదు అన్నాడంటే
ఉన్నదే కదా మరి లేని చెప్పమంటావా? నీకు నచ్చడానికి నువ్వు సంతోషపడతావని ఇది శాశ్వతమని చెప్పమంటావా? ఇది సుఖమని చెప్పమంటావా? కాదు కదా. బుద్ధుడు ఏది ఉన్నదో అది బోధించింది. దాన్నే యథాభూత జ్ఞాన దర్శనము అని అన్నాడు. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం. యథాభూత జ్ఞాన దర్శనం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం. ఉన్నది ఒకటి, నువ్వు చూసేది ఒకటి అయితే దానివల్ల నీకు సరైన ఫలం దొరకదు కదా. సరైన ఫలం ఏంటిది ఇక్కడ? వైరాగ్యమే. లోకాన్ని యథాభూత జ్ఞాన దర్శనంతో చూసినట్టయితే వైరాగ్యం కలుగుతుంది. ఆ విధంగా చూడకపోతే ఏమవుద్ది? రాగము పెరుగుతుంది, కోరికలు పెరుగుతాయి, మనస్సు చంచలమవుతుంది, ఏకాగ్రత రాదు. ఈ విధంగా ఇది సరైన జ్ఞానం. సరైన జ్ఞానంతో విముక్తులైన వారి మార్గాన్ని మారుడు తెలుసుకోలేడు. ఈ అనిత్య దుఃఖ అనాత్మ జ్ఞానం ఉన్నట్టయితే మనసులో వైరాగ్యము కలుగుతుంది. ప్రపంచ విషయాల నుంచి మనసు వెనుకకు వస్తుంది. ప్రపంచ విషయాల నుంచి మనసు వెనుదిరుగుతుంది. దీన్ని నిర్వేదము అన్నారు, నిబ్బేద అన్నాడు పాలీలో. మనసు వెనుకకు వస్తే ధ్యానంలో నిలుస్తుంది. అదే కదా. ధ్యానంలో మనం ఏం చేయాలా? ప్రపంచ విషయాల నుంచి మనసును వెనుకకు తీసుకొని కర్మస్థానం మీద నిలపాలి. అదే ధ్యానం అంటే. కానీ నీకు యథాభూత జ్ఞాన దర్శనం లేకపోతే మనసు వెనుకకు రాదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడకపోతే మనసు వెనుకకు రాదు. తర్వాత నిర్వాణాన్ని నీవు పొందలేవు. ఎవరైతే శీలాన్ని కలిగి ఉంటారో, సదా అప్రమత్తంగా ఉంటారో, ఆ తర్వాత సరైన జ్ఞానంతో విముక్తులవుతారో అటువంటి వారి జాడను మారుడు తెలుసుకోలేడు. ఒక పక్షి ఆకాశంలో ఎగిరిపోతుంది. ఎగిరిపోయి చాలాసేపు అయింది. అది ఎట్లా ఎగిరిపోయింది అంటే ఏమన్నా తెలుస్తుందా? దాని జాడ, తోవ, దాని అడుగులు, ఏమన్నా టైర్ల గుర్తులు ఏమన్నా ఉంటాయా? ఏమీ ఉండవు కదా. అది రెండు రెక్కలు ఆడిస్తూ ఆకాశంలో ఎగిరిపోతుంది. దాని గుర్తులు ఏమన్నా ఉంటాయా అక్కడ? ఏమీ ఉండవు. అదేవిధంగా ఈ లక్షణాలు కలిగిన వాడి గుర్తులను మారుడు తెలుసుకో. అతని జాడను, అతని ఎగిరిపోయిన జాడను మారుడు తెలుసుకోలేడు. ఎక్కడికి ఎగిరిపోయిండు? ఆయన నిర్వాణానికి ఎగిరిపోయిండు. ఆ మార్గం, ఏ మార్గంలో ఇతడు నిర్వాణాన్ని పొందిండు అనేటువంటి విషయాన్ని మారుడు తెలుసుకోలేడు. స్థానము రాజగృహము, వ్యక్తి గర్హదిన్నుడు. యథా సంకారదానస్మిన్ ఉజ్జితస్మిన్ మహాపతే పదుమం తత్త జాయేత శుచిగంధం మనోరమం. ఏవం సంకారభూతేషు అందభూతే కుతుజ్జనే అతిరోచతి పన్యాయ సమ్మా సంబుద్ధ సావకో. రహదారి పక్కన గల మురికి కుంటలో సుగంధంతో కూడిన సుందరమైన పద్మము మొలకెత్తున్నట్లుగా మురికి వంటి వారు, చీకటిలో ఉన్నవారు అయిన లౌకికులలో సమ్యక్ సంబుద్ధుని శిష్యుడు ప్రజ్ఞతో ప్రకాశిస్తాడు. ఒక రహదారి అంటే హైవే అన్నమాట. పెద్ద రోడ్డు ఉంటుంది కదా. రోడ్డు పక్కన రోడ్డు మట్టి పోయడానికి పక్కనే గుంటలు తీసేవాళ్ళు ముందు. ఆ గుంటలలో నీళ్లు నిండేవి. ఆ నీళ్ళల్లో ఒక సుందరమైన పద్మం పూసింది అనుకోండి. ఆ నీళ్ళల్లో పుట్టి నీళ్ళల్లో పెరిగి ఒక సుందరమైనటువంటి పుష్పము మనం చూస్తాం కదా. ఎక్కడైనా తోవ పక్కన కూడా చూస్తుంటాం. తోవ పక్కన ఒక చెరువు ఉంటే అందులో తామర పువ్వులు వికసించి ఉండటం కూడా మనము చూస్తాం. మన ప్రాంతంలో తక్కువ కానీ
కొన్ని ఇతర ప్రాంతాల్లో నేను చూసిన, ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఇటువంటివి నేను చూసిన. అటు ప్రయాణం చేసినప్పుడు ఏమిటి అంటే తోవ పక్కన సుందరమైనటువంటి పద్మం మొలకెత్తడం. ఇక్కడ ఏమన్నాడు, ఒక మురికి గుంట అనుకో, అది అందులో ఏమైనా శుభ్రమైన నీళ్ళు ఉంటాయా? మురికి గుంట లాంటిది అది. కానీ అందులో సుందరమైన పద్మము పూసి వికసించి హాయిగా గాలిలో ఊగుతూ ఉంటుంది. ఈ లోకం ఎటువంటిది అంటే మురికి గుంట వంటిది అన్నాడు. ఈ లోకం ఎటువంటిది? మురికి గుంట వంటిది. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా అంటే ఎవరు ఇంతకుముందు లక్షణాలు చెప్పుకున్నాం కదా, శీల సంపన్నుడు, మెలకువతో ఉండేటువంటి వాడు, సరైన జ్ఞానంతో ముక్తుడైనటువంటి వాడు. ఆ విధంగా కాకుండా పుతుర్జనులు అంటారు. ఆ లక్షణాలు లేని వాళ్ళని ఏమంటారు? పుతుర్జనులు అంటే చీకటిలో ఉన్నవాళ్ళు, అజ్ఞానులు అని, సామాన్యులు, ఇంద్రియాల యందే ఆనందించేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ మధ్యలో ఒక మురికి గుంటలో మొలకెత్తినట్టుగా బుద్ధుని శిష్యుడు ప్రజ్ఞా సహాయంతో ప్రకాశిస్తాడు. దేనితో ప్రకాశిస్తాడు? ప్రజ్ఞతో. ఈ ప్రజ్ఞనే ఇక్కడ పద్మం అన్నమాట. ఒక పద్మంలాగా, మురికి గుంటలో మొలకెత్తిన ఒక పద్మంలాగా బుద్ధుని శిష్యుడు మురికి గుంట వంటి ఈ ప్రాపంచికుల మధ్యలో తన జ్ఞానంతో ప్రకాశిస్తాడు. పరిపూర్ణమైన ప్రజ్ఞ కలిగినటువంటి వాడు లోకాన్ని వెలిగించగలుగుతాడు. తానే అజ్ఞానంలో ఉంటే ఇతరులను ఎట్లా జ్ఞాన మార్గంలోకి తేగలుగుతాడు కదా. అందువల్ల బుద్ధుని శిష్యుడు పూర్ణప్రజ్ఞుడై ఇతరులను మంచి దారిలోకి తీసుకొని వస్తాడు, జ్ఞాన మార్గంలోకి తీసుకొని వస్తాడు. అది ఇక్కడితో పుష్పవర్గము పూర్తి అయింది. అంటే 4 వర్గాల్ని మనము పూర్తి చేసుకున్నాం. ఏతే చెబ్బీసతే వగ్గు అని ఇందులో 26 వర్గాలు ఉన్నాయి. 26 వర్గాల్లో మనం ఎన్ని పూర్తి చేసుకున్నాం? ఇప్పుడు 4ని పూర్తి చేసుకున్నాం. ఇక్కడికి చాలు. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవత సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సుత్తి భవంతు తే.